హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ప్రతిరోజు తినే ఇడ్లీ దోశ బోరు కొడితే ఒక్కసారి నేను చెప్పే ఈ ఇడ్లీని ట్రై చేయండి. రుచి చాలా చాలా బాగుంటుందండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ ఇడ్లీలు ఎన్ని తిన్నా కానీ బరువు అనేది అస్సలు పెరగరండి. అంత సాఫ్ట్గా స్పాంజీగా చాలా చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి. 1కి 4 తినేస్తారండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఇడ్లీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు అటుకులు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. కాస్త క్రిస్పీగా అవ్వాలండి, అప్పటి వరకు వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మాడిపోతాయండి. అదే మంటను మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ మంటను బాగా ఇలా ఓట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి, ఒకటి ఇలా ఓట్స్ మనం ఇలా నలిపే విధంగా ఉండాలండి, క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండి, ఆ రవ్వ వేసుకొని దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లోంచి ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయండి. ఇలా వేయించుకున్న రవ్వను కూడా పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనము చల్లారిన అటుకులు ఉంటాయి కదండి, ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా బరకగా రవ్వ ఎలా ఉంటుందో సేమ్ అలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అదే మీరు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు అనేవి సరిగా రావు. ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఓట్స్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ ఇడ్లీలు అయితే. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎంత బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కదండి బౌల్లో ఓట్స్, ఆ బౌల్లోనే మనము ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదండి రవ్వను కూడా వేసుకోవాలి. చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి. ఇలా రవ్వ వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. ఇలా ఇప్పుడు 3/4 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. ముందైతే 3/4 కప్పు వేసుకోవాలండి. చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకు ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. దీనికి ఒక మంచి పోపును పెట్టుకుందాము. ఇడ్లీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద పోపు ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చండి, మీ ఇష్టము. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల, పోపు వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇడ్లీకి అయితే. ఇప్పుడు ఇలా కాస్త చిటపడలాడిన తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిరపకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అదే చిన్న పిల్లలకు పెడితే మీరు కాస్త గ్రైండ్ చేసుకొని కచ్చాపచ్చగా పచ్చిమిరపకాయలు అలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ముందుగా నేను ఒక 15 నిమిషాల పాటు పెసరపప్పును ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నానబెట్టుకున్నానండి. ఈ నానబెట్టుకున్న పెసరపప్పును కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా పెసరపప్పు వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇడ్లీకి అయితే. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పోపు వేసుకొని మనం ఇడ్లీలు చేసుకోవడం వల్ల ఇడ్లీకి రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. అదే మీరు మంటను ఎక్కువ సేపు ఉంచితే పసుపు అనేది మాడిపోయి టేస్ట్ అనేది బాగుండదండి. ఇప్పుడు ఇలా పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న ఓట్స్ మిశ్రమం ఉంది కదండి, కాస్త గట్టిగా అనిపిస్తుంది నాకు. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందైతే పోపు వేసుకుందాం దీంట్లో. ఇలా పెసరపప్పు వేసుకొని చేసుకోవడం వల్ల ఇడ్లీలకైతే కాస్త డిఫరెంట్గా ఇంకా టేస్ట్గా అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఒకవేళ మీకు పసుపు ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసినా పర్వాలేదండి. పసుపు వేసుకోవడం వల్ల కాస్త కలర్ వస్తుంది ఇడ్లీకి. అదే పసుపు వేయకపోతే మనకు కాస్త తెల్లగానే వస్తాయి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనము బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఇడ్లీలు అనేవి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. ఇలా వంట సోడా వేసుకొని ఈ వంట సోడా అనేది నాకు చాలా రోజులు ఉందండి, అందుకే నేను యాక్టివేట్ అవ్వడానికి హాఫ్ టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు మీరు ఈనో అయినా వేసుకోవచ్చు, లేదంటే నిమ్మరసం వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లఫీగా వస్తాయి ఇడ్లీలు ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి, దానికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవాలి. ముందుగా నేను ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నామండి. ఇప్పుడు బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా చాలా టేస్టీగా ఉంటాయండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి, లేదంటే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళకి చాలా చక్కని బ్రేక్ఫాస్ట్ అండి. చాలా సింపుల్గా ఎలాంటి పప్పులు బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్ని మనము ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఒక 10-12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇడ్లీలు బాగా ఉడికాయండి. ఇలా మనం వేలు పెట్టి తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి ఇడ్లీలను. కాస్త చల్లారిన తర్వాత మనము ఇడ్లీలను డిమోల్ చేసుకోవాలి. స్పూన్ని ఇలా వాటర్లో డిప్ చేసుకొని ఇడ్లీలు తీసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు అనేవి చక్కగా వస్తాయి. చూడండి ఎంత స్పాంజీగా సాఫ్ట్గా వచ్చినాయో. ఇప్పుడు ఈ ఇడ్లీలను మనం ప్లేట్లోకి తీసుకుందాం. చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా హెల్తీగా చేసుకునే ఇడ్లీలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. నేనైతే ఇక్కడ పిల్లల కోసం కొన్ని వెజిటేబుల్స్ వేసి కూడా, క్యారెట్ అలా వేసి కూడా ఇడ్లీలు చేశానండి. 2 రకాలు వేయకుండా కూడా చేసుకోవచ్చు, వేసినా కూడా చేసుకున్నా కానీ బాగుంటాయి. చాలా సింపుల్గా ఒక 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఎక్కువ హడావిడి లేకుండా మార్నింగ్ పూట మనకు తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా కేవలం తక్కువ టైంలో ఈజీగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. వారంలో ఒక్కసారైనా ఇలా చేసుకోండి. ఇక నేను వెజిటేబుల్స్ వేయకుండా చేసుకున్న ఇడ్లీలు అండి 2 రకాలు చూపించినాను. ఇవి కూడా ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళైతే మళ్ళీ కావాలంటారండి, అంత బాగుంటాయి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.